నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టు ద పాయింట్. అభిమానులు హద్దులు దాటుతున్నారా? ఫ్యాన్స్ విపరీత చర్యలతో విరుచుకుపడుతుంటే దానికి సమాధానం స్టార్స్ చెప్పుకోవాల్సి వస్తుందా? ఎంటర్టైన్మెంట్తో ఎంటర్టైన్ అవ్వడం మానేసి కోడిగుడ్డుపై ఈకలు పీకే పనులు చేస్తున్నారా? సక్సెస్ను ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు సంజాసి చెప్పుకోవాల్సి వస్తుందా? ఇదంతా నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అదే బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే అయిపోయింది. గేటు బయట జరిగిన రచ్చే ఈరోజు మనం స్ట్రైట్ టు ద పాయింట్. లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. కామన్ మ్యాన్ కప్పు కొట్టడం గ్రేట్. ఆ కప్పు గెలవడానికి బయట నుంచి ఓట్లేసిన జనం అండ్ ఫ్యాన్స్ కూడా డబల్ గ్రేట్. హౌస్లో ప్రశాంత్లో తమని తాము చూసుకుని తాము ఆడే ఆటల్లో గేమ్స్లో జనం గెలిచినట్టు ఫీల్ అయ్యి గెలిపించుకున్నారు. అంతవరకు అంతా బాగుంది, సూపర్. కానీ ఆట అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత చేసిన అస్సలు ఏం బాగాలేదు. ఇప్పటివరకు ఉన్న పేరు మొత్తం గంగలో కలిసిపోయింది. ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటారు. మీరు చేసే పనులు మీ స్టార్స్కే మచ్చ తెస్తుందని తెలీదా? అభిమానం హద్దుల్లో ఉండాలి, అందరూ ఆస్వాదించేలా ఉండాలి, అంతేకాని రోత పుట్టించేలా కాదు. ఫ్యాన్స్ హంగామాకు పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బస్సు అద్దాలు, కార్ల అద్దాలు పగలగొట్టి లక్షల్లో ఆస్తి నష్టం చేశారు. డబ్బులు తర్వాత అండి, బస్సు కారులో ఉన్న మనుషుల గురించి ఆలోచించారా? అక్కడ మీ కుటుంబ సభ్యులు ఉంటే ఎలా ఉంటుంది? ఇలాగే మతిపోయినట్టు రెచ్చిపోయి ప్రవర్తిస్తారా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారు. వాళ్ళకి జరగకుండా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? పల్లవి ప్రశాంత రైతు బిడ్డ అభిమానులా? అభిమానం ముసుగులో ఉన్మాదం చేస్తే మనం మనుషులు అనిపించుకోమని సోషల్ మీడియాలో ఒక్కటే వార్తలు. వంద రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్లో కలిసిమెలిసి తిరిగిందాళ్ళు, కొట్టుకున్నదాళ్ళు, తిట్టుకున్నదాళ్ళు, కష్ట నష్టాలు పడింది వాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్య ఎలాంటి బంధం ఉందో ఓ అభిమానులారా మీకు తెలుసా అని సోషల్ సైనికులు అడుగుతున్నారు. అది కేవలం ఒక టీవీ షో. మనలాంటి ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సెటప్ చేశారు. పగలు, ప్రతీకారాలు, కుట్రలు అన్నీ బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే. ఒక్కసారి హౌస్ దాటి బయటకు వచ్చిన తర్వాత అన్నీ వదిలేయాలి, వదిలేస్తారు. అంతెందుకు, ఆ షోలో పార్టిసిపేట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని కొట్టుకుని ఎలిమినేట్ అయిపోయాక మళ్ళీ అందరూ కలుసుకుని పార్టీలు పండుగలు అంటూ చాలా హ్యాపీగా ఉన్న వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అది మర్చిపోయి కళ్ళు తాగిన కోతులా రెచ్చిపోయి రచ్చరచ్చ చేస్తారా అని సోషల్ సైనికులు మండిపడుతున్నారు. పైగా మీరు చేసేదానికి అభిమానం పేరు పెట్టుకోవడం, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మేమంతా ఒకటేరా బాబు అని డైరెక్ట్గా చెప్తుంటే మధ్యలో అభిమానులు ఆవకాయ పెచ్చును అని మీ హడావుడేంటి అని అడుగుతున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్. అస్త కష్టాలు పడి హౌస్లో ఎంటర్టైన్మెంట్తో పాటు అప్పుడప్పుడు ఎమోషన్స్తో కూడా బాగా అలరించావు, పండించావు, కప్పు కొట్టేశావు, చాలా బాగుంది. మరి పోలీసులు మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పి డైవర్ట్ చేసి పంపిస్తే మళ్ళీ రైతు బిడ్డ అంటూ గెలిచిన ఉత్సాహంలో మెయిన్ గేట్ దగ్గరికే వచ్చావు. అక్కడికి వచ్చినప్పుడు నీ అభిమానులు అప్పటికే ఊగిపోతూ నీ తోటి కంటెస్టెంట్స్ని తిడుతూ ఉంటే నువ్వు వాళ్ళని కంట్రోల్ చెయ్యాలా వద్దా? అది మానేసి వాళ్లతో సంబరాల్లో మునిగిపోవడం ఏంటి? ఇది కరెక్టేనా అని అడుగుతున్నారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకుని హుందాగా ఉండాల్సింది పోయి ఫ్యాన్స్తో సమానంగా ఊగిపోవడం ఏంటి? పరిస్థితులు మారిపోతున్నాయి. అభిమానులు అదుపు తప్పుతున్నారంటే వాళ్ళని కట్టడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా అభిమానుల్ని అదుపు చేయాలి. అలాంటివి చేయలేము అనుకుంటే కప్పు కొట్టిన సందర్భంగా తర్వాత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుని ఎక్కడో ఫ్యాన్స్తో కలిసి పెద్ద సంబరాలు చేసుకోండి. అంతేకాని మళ్ళీ ప్రత్యర్థులు ఉన్న గేట్ దగ్గరకు వచ్చి రైతు బిడ్డ ప్రశాంత్ తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, తగ్గేదేలేంటూ గట్టిగా అరవడం అంటే పరోక్షంగా అభిమానుల్ని రెచ్చగొట్టడమే కదా. దాని ఎఫెక్టే అమర్దీప్, గీతూరాయ్, అశ్విని కార్లు అద్దాలు పగిలాయి. నీ ఫ్యాన్స్ చేసిన పనికి నువ్వు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కప్పు గెలిచేవన్న ఆనందం కూడా లేకుండా అయింది. కామన్ మ్యాన్ పవర్ చూపించాలని నువ్వు హౌస్లో పడిన కష్టం బయటికి రాగానే నీ అభిమానుల గొడవతో ఆవిరైపోయింది. నీతో నీ తల్లిదండ్రులు కూడా బాధపడాల్సి వచ్చింది. కంటెస్టెంట్స్ రెచ్చగొట్టేలా మాట్లాడుకోవటం, ఫ్యాన్స్ శృతి మించిపోతున్నారు. దాంతో ఆ ఎఫెక్ట్ అంతా బిగ్ బాస్ షోపై పడుతుంది. ఆ షో చూడాలంటే జనాలు చిరాకు పడే స్థాయికి వచ్చేసింది. అంతెందుకు, హోస్ట్ నాగార్జున కూడా అరెస్ట్ చేయాలి, నిర్వాహకం కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అంటున్నాయి. అంటే
ఎంత దారుణంగా ఉందో మీ ప్రవర్తన, మీ అభిమానుల తీరు ఓసారి చూసుకోండి అంటున్నారు. ఏ సీజన్లో జరగనంత రచ్చ ఈ సీజన్లో అయింది. దానికి కారణం మీరే అంటున్నారు సోషల్ సైనికులు. మన కోసమే త్రివిక్రమ్ డైలాగ్ రాశాడు, ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడని. పల్లవి ప్రశాంత్, పోలీసులు చెప్పినట్టు నువ్వు కామ్గా ఉండుంటే అమర్ ఫ్యామిలీ, గీతూ రాయల్, అశ్వినీలు ఇబ్బంది పడేవారు కాదు. ప్రభుత్వ బస్సుల అద్దాలు పగిలేవి కాదు. నువ్వు జైలుకి వెళ్ళేవాడివి కాదు. ఓవరాల్గా చెప్పాలంటే అసలు ఇంత రచ్చ జరిగేదే కాదు. నాయకుడు అంటే నడిపించేవాడు, నాశనం చేసేవాడు కాదు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టు ద పాయింట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.